హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన రైతు కుటుంబానికి సంబంధించిన చాలా ముఖ్యమైన సమాచారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతులకు ఈరోజు రెండు పెద్ద శుభవార్తలు వచ్చాయి. మొదటిది, వానాకాలానికి సంబంధించిన రైతు బంధు డబ్బులు త్వరలో ఖాతాల్లో జమ కానున్నాయి. రెండోది, అదనంగా మరో 2,000 రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి పడబోతున్నాయి. ఈ రెండు మంచి వార్తల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతు ముందుగా అనే నినాదంతో రైతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చింది. గతంలో రైతు బంధు పథకం కింద రైతులకు ఏడాదికి 2 విడతల్లో మొత్తం 10,000 రూపాయలు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచి 12,000 రూపాయలకి పెంచింది. అంటే ఇప్పుడు ప్రతి అర్హత కలిగిన రైతుకు 2 విడతల్లో 6,000 రూపాయలు చొప్పున మొత్తం 12,000 రూపాయలు వస్తాయి. అంతేకాదు ఈ సహాయం కేవలం భూమి యజమానులకే కాదు, కౌలు రైతులు, రైతు కూలీలు అందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి దక్కనుంది. ప్రస్తుతం ప్రభుత్వం అన్ని జిల్లాల్లో అర్హులైన రైతుల జాబితాను పరిశీలిస్తుంది. ఎవరైతే వ్యవసాయ భూమిని నిజంగా సాగు కోసం వాడుతున్నారు, ముఖ్యంగా 10 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారు, వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి. అయితే 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారికి ఈ సహాయం ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించింది. అలాగే పొగాకు కానీ వ్యవసాయేతర పనులకు భూమి వాడినట్లయితే ఆ రైతు అనర్హుడవుతాడు. ప్రస్తుతం కొత్త సర్వే కూడా జరుగుతుంది. ఎవరైతే నిజంగా వరి, ధాన్యం వంటి పంటలు పండిస్తున్నారో వారికి రైతు బంధు డబ్బులు వస్తాయి. ఇక కేంద్ర ప్రభుత్వ విషయానికి వస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద మరో 2,000 రూపాయల 21 విడతను విడుదల చేయడానికి సిద్ధమైంది. అయితే ఈ డబ్బులు పొందాలంటే మీ ఆధార్ కార్డు పీఎం కిసాన్ అకౌంట్కి తప్పనిసరిగా కేవైసీ ద్వారా లింకే ఉండాలి. ఎందుకంటే గతంలో దాదాపు 8 కోట్ల మంది రైతులు ఫేక్ డాక్యుమెంట్లు చూపించి పథకం నుండి తొలగించబడ్డారు. ఇప్పుడు ఆధార్ నెంబర్ లింక్ చేయగానే మీ పేరు మీద ఉన్న భూమి వివరాలు ఆటోమేటిక్గా కనిపిస్తాయి. భూమి లిమిట్ పెంచితే లేదా తప్పుడు వివరాలు ఇస్తే వెంటనే పథకం ఆగిపోతుంది. కాబట్టి పీఎం కిసాన్ వెబ్సైట్లో మీ ఆధార్ లింకు మరియు ఈకేవీసీ వెంటనే పూర్తి చేయండి. ఇప్పటికే మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, కాశ్మీర్ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ 21 విడత విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలకు కూడా త్వరలో విడుదల కానుంది. అంటే తెలంగాణ రైతులకు ఇప్పుడు ఒకేసారి 2 పథకాల డబ్బులు, రైతు బంధు అంటే రైతు భరోసా కింద 6,000 రూపాయలు మరియు పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయలు మీ ఖాతాల్లో నేరుగా జమ కాబోతున్నాయి. ఈ డబ్బులు నవంబర్ మొదటి వారంలోనే విడుదల కావచ్చని ప్రభుత్వం వెల్లడించింది. అంటే ఈ నవంబరు 6వ తేదీ లోపు విడుదల చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు రోజువారీగా ఎకరా వారీగా జమ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒకేసారి 2,000 రూపాయలు వేస్తుంది. ఇది రైతులందరికీ పెద్ద గుడ్ న్యూస్. కాబట్టి మీరు పీఎం కిసాన్ లింకు పూర్తి చేసి రైతు బంధు అప్డేట్లను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఇలాంటి రైతు పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా నేను వెంటనే మీకు వీడియో చేసి తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.